రోజులతో కొడుతున్న సమస్య కూడా ఇది. దీంట్లో ఈ అంశాన్ని ముందుగా తీసుకొని ఎరువులు, పురుగు మందులను కలిపి రెండింటిని ఒక అంశంగా ముందుకు తీసుకెళ్లాలన్నది నా అనుభవం. ఒప్పుకున్నట్టయితే అంశాల వారిగా చర్చించుకుంటే కొంచెం కంక్లూజన్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అదే అంశాన్ని రిపీట్ చేయకపోతే నేను కోరేది ఏంటంటే, ఇక్కడ మీద వాళ్ళు కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తే వీళ్ళకి అందరూ కూడా చర్చలో పాల్గొని ఆ అంశం మీద పూర్తిగా కంక్లూడ్ చేయడం. అయిన తర్వాత ఇంకో రెండో అంశం ఎరువులు, పురుగు మందులు కలిపి ఒకటి విత్తనం ఒకటి రెండు వేరువేరుగా తీసుకుందామని కోరుతూ ముందుగా మల్లారెడ్డి గారిని, అంటే సమయం ఎంతుందో మరి తెలియదు కాబట్టి క్లుప్తంగా సూచనలు, సమస్యలు, వాటికి పరిష్కారం ఏ విధంగా ఉన్నారు. పరిష్కారం కేవలం ప్రభుత్వమే కాదు, రైతుల తరఫున కూడా ఏం చేయాలి అన్నది కూడా దయచేసి అది కూడా కేవలం ప్రభుత్వమే కాకపోవచ్చు. రైతులు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ బాధ్యతలు నిష్పరించి అమలు చేస్తున్నట్టు వాటిని కూడా ప్రస్తావించవలసిందిగా. అంటే ఏదైతే అందరికీ చర్చలో పాల్గొనే విధంగా మనం అవకాశం ఇస్తే. మిత్రుడు అధ్యక్షుడు జగన్రావు గారు, వేదికగా ఉన్నటువంటి మొత్తాలకు బాగా పరిచయమైన బ్రహ్మాలు, రామాంజలి, ప్రకాశ బ్రహ్మ, అలాగే రాజయ్య గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ సహజంగా ఇట్లాంటి మీటింగ్లలోకి నాకు తెలిసి చాలా తక్కువ వస్తారు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదు. ఏదో విత్తనాలు కొంచెం కొంచెం మాట్లాడితే అది ఏదో వస్తుంటాయి, ఏదో పోతుంటాయి అనుకునే భావం ఉంటుంది. దాని తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడినటువంటి తెలంగాణలో మనకున్నటువంటి వనరులు వీటిని సద్వినియోగం చేసుకోవడం ఎలా, అందరూ విత్తన రంగంలో ఎలా, ఒక సమాజం నాగరికంగా డెవలప్ కావాలి అంటే 3 అంశాలతో ఒక నాగరిక సమాజం. 1 సాగునీరు, త్రాగునీరు, 2 ఉపాధి, 3 విద్య.